వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 మనతో పాటు ఉన్నారు. నిజంగా ఒక సొంత పిల్లల్ని తప్పిపోతే ఏ విధంగా తీసుకొస్తారో అలాగే ఎయిర్పోర్ట్ నుంచి వాళ్ళ నియోజకవర్గం వాళ్ళు జిల్లా ప్రజలందరినీ జాగ్రత్తగా తీసుకెళ్ళి నిజంగా లోకేష్ బాబు గారు చేసిన కృషి నిజంగా గవర్నమెంట్ ఆఫ్ ఏపీ నిజంగా చేసింది. నిజంగా వీళ్ళందరూ అతి తొందరగా వచ్చారంటే వీళ్ళందరూ మొత్తం అంతా టీడీపీ ప్రభుత్వం నిజంగా చూపించిన చొరవే అంటున్నారు. మేడం చెప్పండి, ఏం చెప్తారు? నిజంగా మీ నియోజకవర్గం ప్రజల్ని మీరు ఇంత కేరింగ్గా తీసుకుని వెళ్తున్నారు ఎయిర్పోర్ట్ బయట నుంచి, ఏం చెప్తారు మీరు? నాకైతే చాలా వాళ్ళని చూడటంలో చాలా సంతోషం అనిపించిందండి. 34 మెంబర్స్ మనకి విజయనగరం నుంచి నేపాల్లో స్టక్ అయ్యారు. అయితే వాళ్ళు చాలా కష్టపడ్డారు. వాళ్ళు బస్ మీద రాళ్ళు ఇసిరారు. అదేవిధంగా వాళ్ళకి వాటర్ దొరకలేదు, ఫుడ్ దొరకలేదు. అయినా కానీ మన లోకేష్ బాబు గారు, మన ఎక్స్ సర్పంచ్ సూర్యకుమారి కూడా అక్కడ స్టక్ అయి ఉంది. ఒక 34 మెంబర్స్ వెళ్ళారు ఇక్కడి నుంచి, దైవ దర్శనాని కోసం వెళ్ళారు. అయితే వాళ్ళందరికీ కూడా లోకేష్ బాబు గారు మాట్లాడి ఒక ప్లేస్ ఒక హోటల్లో ఉంచి వాటర్ లేకపోయినా ఆ రోజు నైట్ వాటరు కొద్దిగా ఉప్మా ఇప్పించి మళ్ళీ నెక్స్ట్ డే వాళ్ళందరి కోసం ఒక సెక్యూరిటీతో పాటు వారిని అక్కడ ఎయిర్పోర్ట్ రప్పించి అక్కడి నుంచి మళ్ళీ వైజాగ్ ఎయిర్పోర్ట్ తెచ్చారు. దాంట్లో స్వయంగా నాకు ఫోన్ చేసి చెప్పారు వాళ్ళు వైజాగ్ ఎయిర్పోర్ట్ పలానా టైంకి ల్యాండ్ అవుతారు అని. అయితే నేను ఆ విధంగా అంత డీటెయిల్గా వారు స్వయంగా కూర్చొని అన్ని ఏర్పాట్లు చూసుకున్నారు. అయితే దీంట్లో అయితే ఇద్దరు లేడీస్ చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్స్ చెప్పడానికి, మన పార్టీకి థ్యాంక్స్ చెప్పడానికి ఇద్దరు లేడీస్ అయితే ఎల్లో సారీస్ కూడా కట్టుకొని వచ్చారు. వాళ్ళే నాకు చెప్పారు. చాలా సంతోషం అనిపిస్తుంది వాళ్ళందరూ వచ్చేయటం. టోటల్గా మొత్తం ఈ నియోజకవర్గం సంబంధించి అందరూ వచ్చినట్టేనా? అందరూ వచ్చేసారండి, 34 మెంబర్స్ వచ్చేసారండి. ఆల్ ఆర్ వెరీ హ్యాపీ. మీరు వాళ్ళ దగ్గర నుంచి కూడా తెలుసుకోవచ్చు. ఓకే, ఇప్పుడే 6 మెంబర్స్ కార్లో ఎక్కించి వెళ్ళారు. మిగతా అందరూ 6గా కౌంట్ చేసి పంపిస్తున్నారు పోలీస్ గారు. సో దట్ ఎవరు బై మిస్టేక్ తప్పిపోకూడదని వాళ్ళు గవర్నమెంట్ నుంచి కూడా కార్లు అరేంజ్ చేశారు. అలాగే మేము కూడా వాళ్ళ కోసం వాటర్ అండ్ ఫుడ్ మనం కూడా తెచ్చాము. బికాస్ అక్కడ నేను ఎయిర్పోర్ట్లో వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పారనమాట, మాకు వాటర్ దొరకట్లేదని. సో వాటర్ అండ్ ఫుడ్ రెండు కూడా గవర్నమెంట్ సైడ్ నుంచి అరేంజ్ చేసాం, మేము కూడా అరేంజ్ చేసాం. ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు. నిజంగా ఈ కాఠ్మండు నేపాల్ వెళ్ళిన వాళ్ళు అంతా సురక్షితంగా అయితే వచ్చారు. నిజంగా వాళ్ళ కళ్ళలో ఆనందం చూడొచ్చు. ప్రతిదీ మేము అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు అయ్యాం. నిజంగా మేము గవర్నమెంట్ ఆఫ్ ఏపీని కాంటాక్ట్ చేస్తే ఇమీడియట్గా వాళ్ళు రెస్పాండ్ అయ్యి ఆ రోజు నుంచి మేము ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ప్రతి స్టెప్ టు స్టెప్ ప్రతిదీ మాకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలోనే మొత్తం అంతా మేము నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారిని మొత్తం ఎంపీ ఎమ్మెల్యేస్ మొత్తం చెప్పినట్టు మొత్తం అంతా మేమైతే రెస్పాండ్ అయ్యాము. నిజంగా ఇప్పుడు ఈ రోజు ఎంత తొందరగా వచ్చామంటే ఏపీ గవర్నమెంట్ ముఖ్య కారణం అని చెప్పి వాళ్ళ కళలో ఆనందం అయితే చూడొచ్చు. ఏదేమైనా నిజంగా అక్కడ మంచినీళ్ళు దొరకలేదు, ఫుడ్ దొరకలేదు. ఏదేమైనా మొత్తానికి ఇక్కడికి వచ్చి అన్ని ఏర్పాట్లు అయితే చేశారు అని చెప్పి అతి తొందరగా ఎంత పేగా అయితే యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ ఇంటికి వెళ్దామని చూస్తున్నారు. అలాగే ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరు నియోజకవర్గం వాళ్ళు సేఫ్గా వచ్చారా లేదా వాళ్ళందరికీ అన్ని ఏర్పాట్లు అయితే విశాఖ ఎయిర్పోర్ట్లో అయితే చేశారు. ఇక్కడ నుంచి 6 మెంబర్స్ మొత్తం ఆరుగురిని ఒక వెహికల్ పెట్టి మొత్తం వాళ్ళ స్వగృహాలకు అయితే పంపించడం అయితే జరుగుతుందని చెప్పి విజయనగరం ఎమ్మెల్యే అతిథి గజపతిరాజు అయితే తెలియజేస్తున్నారు. అలాగే మొత్తం అంతా ఓవరాల్గా మొత్తం పల్లా శ్రీనివాస్ కానీ, శ్రీభరత్ కానీ, వెల్లపూడి రామకృష్ణబాబు గారు మొత్తం అంతా వీళ్ళందరినీ ఎక్కడికక్కడ ఎవరు ఇంటికి పంపించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇది ఈ మొత్తం అంతా ఈ కాఠ్మండు నేపాల్ నుంచి వచ్చే బాధితుల పరిస్థితి. నేపాల్లో వెళ్ళి విధ్వంసానికి గురయ్యి నిజంగా వీళ్ళందరూ మనతో పాటు వచ్చారు. అమ్మాయి అందరూ టెన్షన్ పడ్డారండి. అందరూ చాలా 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 అంత బాగా ప్రభుత్వం నుంచి మీకు ఎలాంటి సహాయకాలు అండి? ప్రభుత్వం నుంచి మీకు ఎలాంటి సహాయం? బాగా అందరూ హెల్ప్ చేశారు. మాకు ఉదయం మేము మెయిల్ చేసాము, ఇలా ఉంది మా పరిస్థితి, మాకేమైనా హెల్ప్ చేయాలి అంటే వెంటనే 81 మెంబర్స్ మొత్తం మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనుకోకుండా అలా అందరూ వెళ్ళాము. అందరికీ కూడా మాకు బాగా మాది ఇక్కడ విశాఖపట్నం అండి. చాలా చాలా బాగా సేఫ్గా వస్తామండి మేము. ఇంట్లో వాళ్ళందరూ చాలా చాలా గాబరా పడుతున్నారు. ఇక్కడ టీవీ న్యూస్ చూసి మాకేం తెలియదు అసలు అక్కడ ఏంటవుతున్నదా అన్నది. వాళ్ళందరూ చాలా గాబరా పడ్డారు. అక్కడ మనకి ఫోన్ కాల్స్ కూడా అవ్వవు. ఏం పోలేదండి, మేము అంతా సేఫ్గా వచ్చాం. వడ్లోళ్ళు మాకు బాగా సహకరించారు. తర్వాత
ఈ లోకేష్ గారు వీళ్ళందరూ మాకు చాలా బాగా సహకరించారు. చంద్రబాబు గారు, మోడీ గారు వీళ్ళందరూ కూడా మనకి బాగా చాలా హెల్పింగ్. ఇంత హెల్పింగ్ నేచరు మనకి ఉన్నదంటే చాలా చాలా మన ఇండియా అంత గొప్పతనం ఇంకోటి లేదండి. వాళ్ళందరూ కొట్టుకొని వస్తున్నారు. మనం అంత హెల్పింగ్ చేశారంటే ఇంతమందికి హెల్ప్ చేశారంటే చాలా. మేడం ఏం పేరు మేడం, ఏం పేరు, ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము వైజాగ్ అండి. మాదైతే మేము 5వ తారీఖుని అక్కడ దిగామండి. 5వ తారీఖు దిగాము, 10వ తారీఖు కాఠ్మండూలో దిగామండి. మా డేట్ అయితే మేము చూడలేదు. కాఠ్మండూలో దిగాము. ఆ రోజు దిగిన దగ్గర నుంచి బాగాలేదని సరే వెంటనే ఇంకా మేము రూమ్లో ఉండిపోయామండి. అసలు ఎక్సలెంట్ అండి. అంటే వాళ్ళ రూమ్ వాళ్ళు బాగా చూసుకున్నారు మమ్మల్ని, బయటికి వెళ్ళొద్దు జాగ్రత్త కావాలని. మేమున్న ఏరియాలో జరగలేదండి, జరిగే అన్నారు. మేము పశుపతినాథ్ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నప్పుడు కర్ఫ్యూ విధిస్తున్నారని చెప్పి ఆందోళనకారులు అంటే మిలిటరీ వాళ్ళు వచ్చి మీరు అసలు బయటకు రావద్దని చెప్పి వెంటనే పంపించారండి. పశుపతినాథ్ టెంపుల్ దగ్గరలో ఉన్నాం మేము. వెంటనే అసలు ఎవరు రావద్దు బయటకు అని చెప్పేసి పంపించారండి. వైజాగ్ మొత్తం అందరం కలిపి అందరం ఫోన్లు మాట్లాడుకొని 81 మెంబర్స్ అండి. అందరూ సేఫ్ అండి. అందరూ అంటే పార్తీపురం అలాగా కొద్దిగా ఒక్కొక్కరు ఏరియాలో ఉన్నారు, లోపల ఉన్నారండి. అందరూ వస్తున్నారండి, లోపల అందరూ గ్రూప్లో ఉన్నారండి. అసలు నిజంగా అంత బాగా 1 డేలో మాకు అంతా రియాక్షన్ చేసి చాలా వచ్చేసారండి. ఇదిగోండి వెంటనే ఫోన్ చేసి నిన్న మేము బస్సు వాళ్ళు పాపం వాళ్ళు ట్రై చేశారు నేపాల్ వాళ్ళు పంపిద్దామని, అవ్వకపోతే వెంటనే మేము ఏపీ టూరిజం వాళ్ళకి మెయిల్ పెట్టారు. మెయిల్ పెట్టగానే వెంటనే స్పందించి నేను మెయిల్స్ ఆధార్ కార్డ్స్ అన్నీ పంపించిన తర్వాత వాళ్ళు వెంటనే రియాక్ట్ అయ్యి సాయంత్రం పంపిద్దామంటే ఎంబసీ వాళ్ళకి అవ్వలేదని చెప్పి అంటే మళ్ళీ ఆ ఎంబసీ వాళ్ళందరికీ ఎవరు కాంటాక్ట్ చేశారమ్మా? అంటే మా అలా కాదండి, మా గ్రూప్లో ఒక అమ్మాయి రోజారాణి గారు ఉన్నారండి. వాళ్ళ అబ్బాయి మెయిల్ పెట్టారండి వెంటనే లోకేష్ గారికి. మెయిల్ పెట్టగానే వెంటనే ఆ అబ్బాయి అమ్మని వెంటనే మెయిల్ పెట్టి లోకేష్ గారికి పంపించారండి. ఇలా ఉండిపోయారండి అని చెప్పేసి. అంటే మీరు ఎంత తొందరగా వస్తారని అనుకోలేదమ్మా మీరు? అవుతుంది అనుకుంటాం కానీ ఇవన్నీ ఫార్మాలిటీస్ ఎక్కువ ఉంటాయి కదండి. ఫార్మాలిటీస్ ఎక్కువ ఉన్న మీద అక్కడ వాళ్ళైతే చాలా ట్రై చేశారండి, అవ్వకపోతేనే ఇంకా మీకు 5 days అలా పట్టేస్తుంది అన్నారు అనేసి అంటే కూడా అవ్వకపోతే వెంటనే లోకేష్ గారికి అందరికీ మెసేజ్ చేస్తే కాకినాడ అతను ఉన్నారు కదండి, వాళ్ళందరూ సపోర్ట్ తీసుకొని రామ్మోహన్ రావు గారు వాళ్ళందరూ సపోర్ట్ తీసుకొని వెంటనే నిన్న మేము 11 గంటలకి స్టార్ట్ చేస్తే మెసేజ్లు వెంటనే స్పందించి సాయంత్రం 6 గంటలకు రావాల్సింది ఎంబసీ వాళ్ళకి మెయిల్స్ వెళ్ళక ఇవాళ మార్నింగ్కి మాకు వెంటనే క్లియరెన్స్ ఇచ్చారండి. 11 గంటలకు ఇస్తే అంటే మిగతా మీకు ఏపీ గవర్నమెంట్ నుంచి ఎవరమ్మా వీడియో కాల్ సార్ మాట్లాడారా? నేనైతే మాట్లాడలేదు, మా గ్రూప్లో వాళ్ళు మాట్లాడారండి. పాపం అంతా తను రోజారాణి గారని అంతా ఫాలో అయ్యారు. రోజారాణి గారు, మురళీకృష్ణ గారు వాళ్ళందరూ ఫాలో అయ్యారండి. మురళీకృష్ణ గారు అన్న అతను కూడా బాగా సపోర్ట్ చేశారండి, చాలా బాగా సపోర్ట్ చేశారండి. లోకేష్ గారు ఫోన్ చేయగానే ఇంకా ఆ చుట్టుపక్కల ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కాంటాక్ట్లోకి అయ్యి అందరూ స్పందించారండి. మాకైతే చంద్రబాబు నాయుడు గారికి జిందాబాద్, నారా లోకేష్ గారికి జిందాబాద్. మమ్మల్ని క్షేమంగా తీసుకొచ్చారు, అది మేమెంత భయపడుతున్నా క్షేమంగా తీసుకొచ్చారు. అది రామ్మోహన్ రావు గారికి, మోడీజీకి అదండి. అయితే ప్రధానంగా మనం చూసుకోవచ్చు ఇక్కడ మొత్తం అంతా మన గవర్నమెంట్ ఏపీ గవర్నమెంట్ చాలా బాగా ఆదరించింది, మాకు ఇమీడియట్గా మాకు వెంటనే తీసుకొచ్చింది. అయితే మేము చెప్పిన వెంటనే రెస్పాండ్ అయ్యి తీసుకురావడం అయితే నిజంగా చాలా మంచి పద్ధతి అని చెప్తున్నారు. ఏదేమైనా మనం చూసుకోవచ్చు మొత్తం అంతా ఇప్పుడు ఒకరుగా వస్తున్నారు, ఒకరుగా వచ్చి మొత్తం అంతా ఈ వాళ్ళు డైరెక్ట్గా నేపాల్ నుంచి రావడం, నిజంగా మన మంత్రులంతా కాంటాక్ట్ చేయడం, నిజంగా ముఖ్యంగా లోకేష్ కాంటాక్ట్ చేయడం అనేది నిజంగా ఏపీ గవర్నమెంట్ నుంచి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మంత్రి గారు అయిన లోకేష్ గారు మాకు అన్ని వీడియో కాల్స్ అవి మాట్లాడి ఎక్కడికక్కడ అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో మొత్తం అంతా మేమైతే బేగా రాగలిగాం. నిజంగా ఇదంతా మొత్తం ఒక టీమ్ ఆఫ్ ప్లానింగ్, ఇదంతా ప్లానింగ్ అయ్యి మొత్తం అంతా చేరుకున్నారు. ఇక్కడ ఏదేమైనా మేము ఇంత తొందరగా రావడానికి కారణం నిజంగా గవర్నమెంట్ ఆఫ్ ఏపీ. నిజంగా మాతో పాటు 80-90 మంది ఉన్నా సరే వాళ్ళంతా కూడా వచ్చారు, వాళ్ళంతా సురక్షితంగా రాగలిగారు. నిజంగా అదంతా పక్కా ప్లాన్
చేసాం. మేము అసలు ఈ విధంగా జరుగుతుందని అనుకోలేదు. ఏదేమైనా అక్కడ ఆ విధ్వంసంలో అన్ని చూసి మేము ఆశ్చర్యపోయి ప్రధానంగా మనం చూడొచ్చు. ఇప్పుడు మొత్తం అంతా ఎయిర్పోర్ట్లో మొత్తం అంతా వీళ్ళంతా వస్తున్నారు, వచ్చి మొత్తం అంతా వచ్చి చేస్తున్నారు. వీళ్ళంతా ఇప్పుడు బయటకు వస్తున్నారు, మొత్తం ఫార్మాలిటీస్ అన్ని ఫిల్అప్ చేసుకొని మొత్తం వాళ్ళ లగేజ్ అంతా చూసుకొని మొత్తం అంతా బయటకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం అంతా ఒకరుగా బయటకు వచ్చే ప్రయత్నాలు ఏదైతే జరుగుతున్నాయి మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఎక్కడికెక్కడ నిజంగా చాలా కంట్లో ఆనందాన్ని అయితే చూడొచ్చు. ఆనందం చూసి నిజంగా మేము ఇంత తొందరగా రావడానికి కారణం మేము అనుకోలేదు. అసలు దైవ దర్శనానికి వెళ్ళి ఈ విధంగా జరుగుతుందని మేమైతే అనుకోలేదు అని చెప్పి వీళ్ళైతే ప్రధానంగా తెలియజేస్తున్నారు. అంటే ఇప్పుడు ఒకరు తమ లగేజ్ను పట్టుకొని అయితే వచ్చి ఎయిర్పోర్ట్ నుంచి అయితే బయటికి వచ్చే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఏదేమైనా మనం మరో కొద్ది క్షణంలో వీళ్ళంతా బయటకు వచ్చే జరుగుతుంది. ఆల్రెడీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసు, అలాగే ఎమ్మెల్యే వెలవపూడి రామకృష్ణ బాబు వీళ్ళంతా మొత్తం అంతా వీళ్ళందరితోని మాట్లాడి మొత్తం ఎక్కడికక్కడ వీళ్ళు స్వగృహాలకి డైరెక్ట్గా వెళ్ళే వెహికల్స్ అవి ఏర్పాటు చేశారు. అయితే కలెక్టర్ గారు మొత్తం అంతా పర్యవేక్షణ జరుగుతుంది. ఈ నేపథ్యంలో అయితే పర్యవేక్షణ జరిగి మొత్తం అంతా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అని చెప్పి వీళ్ళైతే తెలియజేస్తున్నారు. మనం చూసుకోవచ్చు. ప్రధానంగా వీళ్ళు అక్కడ వెళ్ళిన దగ్గర నుంచి నిజంగా ఈ విధంగా అవుతుంది అని చెప్పి మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా అక్కడ ఈ విధంగా విధ్వంసం జరగడానికి కారణం అక్కడ లోకల్ ఏ కారణమైనా మేమైతే మటుకు వెళ్ళినప్పుడే జరగడం నిజంగా బాధాకరం అని చెప్పి వీళ్ళైతే తెలియజేస్తున్నారు. ప్రధానంగా మనం చూసుకోవచ్చు. అమ్మ ఏం పేరు, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నా పేరు ఎం ఆశా సార్. బాగానే ఉంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ అంతా కంట్రోల్ సార్. ఓకే. అంటే దర్శనం అయితే అయ్యిందా, చేసుకున్నారు అక్కడ? ఆ ముక్తినాథ్ ఒకటే దర్శనం అయ్యింది సార్. దర్శనం చేసుకొని వచ్చేసాము, అది అయిపోయింది. అక్కడ సిచ్యువేషన్ బ్యాడ్ అని చెప్పేసి మేము పోఖరా నుంచి మాకు చార్టెడ్ ఫ్లైట్ వేసారు, ఎల్ఐసి స్టాఫ్. మేము మా అందరికి ప్రత్యేకించి కాఠ్మండు వరకు ఫ్లైట్ వేసి అక్కడి నుంచి మాకు రిటర్న్ ఇచ్చారు సార్. ఎం ఆశా సార్. ఓకే. ప్రధానంగా ఇప్పుడు వీళ్ళు చూసుకోవచ్చు మొత్తం అంతాను. అమ్మ ఏం పేరు మీ పేరు? సుభాష్. ఎలా జరిగిందమ్మా మొత్తం అంతా? అమ్మ గవర్నమెంట్ ఎలా బాగా రెస్పాండ్ అయింది. ఎంతమంది మొత్తం మీరు వైజాగ్ నుంచి ఎక్కడి నుంచి ఏ ఏరియా? మేము మధురవాడ నుంచి అమ్మ ఏం పేరు మీ పేరు? జూలీ. బాగా అయిందా మొత్తం అంతా? అన్ని నీట్ గా చేశారు సార్. నీట్ గా చేశారు. అంటే ఇంత తొందరగా వస్తారు అనుకోలేదు. లేదు, లోకేష్ గారు పూర్తిగా సపోర్ట్ చేసింది సార్. ఓకే సార్. ఓకే. అయితే లోకేష్ గారు పూర్తిగా సపోర్ట్ చేశారని వీళ్ళైతే తెలియజేస్తున్నారు. ప్రధానంగా ఏం పేరు సార్ ఎలా జరిగింది మొత్తం? వెళ్ళిపోతాం ప్లీజ్. చాలు, రాష్ట్ర ప్రభుత్వం తలుచుకోకపోతే మేము ఇక్కడ క్షేమంగా రాలేమండి. ఆ విధంగా మేము నారా లోకేష్ గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి, ఆర్టీజీఎస్ సెంటర్ సిబ్బందికి, కేంద్ర విమానయాన శాఖ మంత్రి శ్రీ కింజరాపు రామ్మోహన్ రెడ్డికి మేము సర్వదా కృతజ్ఞతలు ఉంటాం. దాన్ని పూలుకోకపోతే మేము ఇక్కడ రాలేమండి. రోడ్ల మీద బీతావహమైన పరిస్థితి, చెట్లు కొట్టేశారు, టైర్లు వేసి కాగలెట్టారు. మేడ మీదకి వెళ్ళి చూస్తే మొత్తం సిటీ అంతా నల్లటి పొగలండి, రోడ్డు మీదకి వస్తే మంటలండి. మేము ఎలాగొస్తాం అనుకున్నాం కానీ తొందరగా గవర్నమెంట్ రెస్పాన్స్ అవుతాం రాలేమండి. మేము ఎలా రెస్పాండ్ అయిందా సార్? గవర్నమెంట్ చాలా బాగా రెస్పాండ్ అయింది. అసలు వాళ్ళు పూనుకోకపోతే మేము ఇక్కడ దాకా రాలేమండి. నారా లోకేష్ గారికి, ఆర్టీజీఎస్ సెంటర్కి అందరికీ మేము కృతజ్ఞతలై ఉంటామండి. అయితే ప్రధానంగా మనం చూసుకోవచ్చు ఈ నారా లోకేష్ కానీ మొత్తం వీళ్ళంతా పూనుకోకపోతే మొత్తం మేము రాలేమని చెప్పి అయితే తెలియజేస్తున్నారు. నిజంగా అక్కడ బీతాక వాహనం నిజంగా ఆ సిచ్యువేషన్ కోసం వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నిజంగా మనకి భయందాలంగా ఉంది. ఏదేమైనా మొత్తం అంతా ప్రధానంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ప్రధానంగా వీళ్ళు అమ్మ ఏం పేరు అమ్మా మీ పేరు? మీ పేరు ఏం పేరు? అయితే ప్రధానంగా వీళ్ళు చూసుకోవాల్సింది ఏంటంటే అక్కడ సిచ్యువేషన్ పరంగా అయితే నిజంగా చాలా బేభత్సంగా ఉండేది. ఆ సిచ్యువేషన్ చూసి మేము వస్తే ఇంత తొందరగా వస్తామని అయితే అనుకోలేదు. నిజంగా ఇంత తొందరగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయితే చేసింది చాలా. అమ్మ ఏం పేరు? అమ్మ చూసి ఇక్కడ ఏ ఏరియా నుంచి వచ్చారు? మధురవాడ నుంచి. అమ్మా అక్కడ నిజంగా ఆ వాతావరణం చూసి భయపడ్డారని ఇప్పుడు హ్యాపీయే కదా అక్కడి నుంచి రావడం? గవర్నమెంట్ బాగా చేశారు. అయితే అక్కడ జరిగిన సిచ్యువేషన్ ప్రకారం అయితే మటుకి నిజంగా చాలా చూడడానికే చాలా అన్ని చెట్లన్నీ కొట్టేయడం, నిజంగా టైర్లు కాల్చేయడం, నిజంగా ఈ విధంగా మేమైతే ఎప్పుడు ఎక్కడ చూడలేదు. మేము వచ్చి ఇలా ఇరుక్కుపోవడం నేను చాలా బాధాకరంగా ఉండేది అనిపించింది. అయితే ప్రధానంగా వీళ్ళు చూసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు ఈ విధంగా ఎంత తొందరగా అవుతుందని అనుకోలేదు. అయితే మనం చూసుకోవాల్సింది ఏంటంటే ప్రధానంగా
వీళ్ళు అక్కడ టైర్లు కాల్చడం విధ్వంసంగా చేయడం అనేది నిజంగా మేము అసలు ఆశ్చర్యానికి గురయ్యాం. నిజంగా మళ్ళీ మేము వస్తామా లేదంటే రామా అన్న పరిస్థితి ఏర్పడింది. నిజంగా ఆ మూమెంట్లో నిజంగా గవర్నమెంట్ ఆఫ్ ఏపీ తలుచుకొని మమ్మల్ని అందరినీ ఇమీడియట్గా తీసుకురావడం అనేది నిజంగా చాలా సంతోషకరం అని చెప్పుకోవచ్చు. ఏదేమైనా మేమంతా సేఫ్గా అయితే క్షేమంగా అయితే మన గవర్నమెంట్ ఆఫ్ ఏపీ తలుచుకున్నాక వచ్చాం. లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారికి మేము అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటామని చెప్పి తెలియజేస్తున్నారు. మనం చూడొచ్చు వీళ్ళంతా ఆనందదాయకంగా చాలా హ్యాపీగా వెళ్తున్నారు. అలా హ్యాపీగా వెళ్ళి వీళ్ళంతా మొత్తం అంతా క్షేమంగా మొత్తానికైతే చేరుకున్నాం, విశాఖకైతే చేరుకున్నాం అని చెప్పి నిజంగా దీనికి అంతటికే కారణం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పూనుకోవడం వల్లే ఇలా చేరుకున్నాం అని చెప్పి వీళ్ళంతా వెళ్తున్నారు. నిజంగా వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడొచ్చు. మొత్తం అంతా వీళ్ళు ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్తామా నిజం అని చెప్పి వీళ్ళు ఆనందం చూడొచ్చు. మనం వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడొచ్చు. మొత్తం అంతాను యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మేము బేగా ఇంటికి వెళ్ళిపోవాలి అంటే ఒక క్రిటికల్ సిచ్యువేషన్లో మొత్తం అంతా మేము ఫేస్ చేసి నిజంగా ఈ విధంగా ఎంత తొందరగా రావడానికి గవర్నమెంట్ పూనుకొని చేయడం నిజంగా అది కూడా చాలా అంతా ఎప్పటికప్పుడు ఆ లోపల మొత్తం ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ దిగిన దగ్గర నుంచి ఈ కొంత ప్రొసీజర్ అయితే ఉంటుంది. ఆ ప్రొసీజర్కి మొత్తం అంతా బ్యాగేజ్ అంతా తీసుకోవడం మొత్తం అంతా ఉంటుంది. దానికి టైం పట్టి మొత్తం అంతా ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పి చాలా ఆతృతగా అయితే వస్తున్నారు. నిజంగా దీనికి సంబంధించి ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మినిస్టర్లు కానీ నిజంగా గవర్నమెంట్ దగ్గర నుంచి మాకు ఫుల్ సపోర్ట్ అయితే దొరికింది. ఆ సపోర్ట్ దొరకడం వల్ల మేము ఇంత తొందరగా వచ్చాం, లేదంటే రాకపోయే పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పి వీళ్ళంతా తెలియజేస్తున్నారు. కెమెరామ్యాన్ రమణ్ కుమార్ అండ్ ప్రసాద్తో శివరామకృష్ణ, RTV, విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.